మాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే పొగల మంచు తెరలున్నా పొద్దు పొడుపు ఆగదని కక్ష కంచె వేస్తున్నా ప్రేమ గెలిచి తీరునని సాటేమీ చక్కని బంధం నూరేళ్ల వరమవ్వాలి ఆ నింగి నేల గాలి శుభమస్తని దీవించాలి ప్రేమ ఏవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ప్రేమ ఏవ జయతే అంటూ పలికే మంగళవాద్యమే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి సాక్షిగానే నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే గోపి నాటకం పూర్తయిపోయింది వేషాలు తీసేద్దామా నువ్వు వెళ్ళి ట్రైన్ టికెట్స్ బుక్ చేయి నేను ఇంటికి వెళ్ళి సామాన్ సర్దుతాను అలాగే అవును తాతయ్య నందినికి లారెన్స్ కి చందు స్నేహితుడు ఈ పెళ్లి జరిపించడానికే ఇన్నాళ్ళు తను మీ మనవడిగా నటించాడు చందు గనక రాకపోతే ఈ రోజు మన రెండు కుటుంబాలు ఇలా కలుసుకునేవే కావు పేగు సంబంధం ఉన్న వాళ్లే ప్రేమ చూపించిన ఈ రోజుల్లో
మనకేమీ కాకపోయినా మనల్ని కలపడానికి మనవాళ్ళ మన మధ్యకొచ్చాడు. అతని రుణం ఎలా తీర్చుకోగలం? ఏమండి, ఓసారిలా వస్తారా? పిచ్చిదానా, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో నాకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి ఎన్నో కష్టాలు పడి మన 2 కుటుంబాలని ఒకటిగా కలిపిన ఆ కుర్రాన్ని మన మనవడుగా చేసుకుంటే తప్పేమిటి అంటారు. అంతేగా, 50 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నాం. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అందరి ముందు చెప్తున్నాను, చందూని నా మనవడుగా అంగీకరిస్తున్నా. ఏమంటావురా పక్కడ? ఊరికే మనవాడని చెప్తే సరిపోతుందా? ఏం చేయమంటావురా? మన మనవరాలు నిర్మలాన్ని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నిజంగానే వాడు మనవాడు అయిపోతాడు. ఏమంటావురా? మా మనవడు చందువుకి నీ కూతురు నిర్మలని ఇచ్చి అవును, ఇంతకీ నీ పేరు నిర్మలేనా? కాదు, ప్రియదర్శిని. ప్రియదర్శనం, దూరదర్శనం. చందువుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నా ఇష్టం ముఖ్యం కాదు, ఆయనకిష్టమో కాదో తెలుసుకోండి. చందుతో నేను మాట్లాడతాను. అతను నీకు స్నేహితుడు అంటున్నారు కనుక అదే కరెక్ట్. నువ్వే అడగమ్మా. లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడ్డం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా అన్నాడు ఆత్రేయుడు. ఏ స్వార్థానికి లొంగనిది, ఎంత త్యాగానికైనా వెనుకాడనిదే నిజమైన ప్రేమ. అందుకే తను ప్రేమలో ఓడినా ప్రియురాలి ప్రేమను గెలిపించాడు. ఆ విధంగా తను గెలిచాడు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.